అయోధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వివిధ క్రతువులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం అయోధ్య రాముడి గర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. రామ్లల్లా విగ్రహాన్ని అయోధ్య ఆలయంలోకి జై శ్రీం నినాదాల మధ్య తీసుకువచ్చారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన కర్తగా ఉంటారని ఆలయ పూజారి స్పష్టం చేశారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా జరగనుండగా ముందుగా శ్రీరాముడి విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి దర్శనం చేసుకున్న తర్వాత మోదీ హారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున రామమందిర ఆలయ గర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. విగ్రహాన్ని క్రేన్ సాయంతో గర్భగుడి ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలు చేశారు. విగ్రహాన్ని తీసుకువచ్చే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 150 నుంచి 200 కిలోల బరువున్న రామ్లల్లా విగ్రహాన్ని సాయంత్రం ఊరేగింపుతో ఆలయానికి తీసుకొని వచ్చారు. ఇక అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కర్తగా ఉంటారని ఆలయ ప్రధాన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ బుధవారం వెల్లడించారు. ఈ ప్రధాన ఘట్టానికి ముందు వారం రోజుల పాటు అయోధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వివిధ క్రతువులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం అయోధ్య రాముడి గర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. రామ్లల్లా విగ్రహాన్ని అయోధ్య ఆలయంలోకి జై శ్రీరామ్ నినాదాల మధ్య తీసుకుని వచ్చారు. ఇక అయోధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన కర్తగా ఉంటారని ఆలయ పూజారి స్పష్టం చేశారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా జరగనుండగా ముందుగా శ్రీరాముడి విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి దర్శనం చేసుకున్న తర్వాత మోదీ హారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మందిర ఆలయ గర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకొని వచ్చారు. విగ్రహాన్ని క్రేన్ సాయంతో గర్భగుడి ప్రాంగణంలోనికి తీసుకొని వచ్చారు. ఆ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలు చేశారు. విగ్రహాన్ని తీసుకువచ్చే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 150 నుంచి 200 కిలోల బరువున్న రామ్లల్లా విగ్రహాన్ని సాయంత్రం ఊరేగింపుతో ఆలయానికి తీసుకొని వచ్చారు.